ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం కీర్తనలు 42వ అధ్యాయం 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ఒక ఆత్మకు దాహానికి ఉన్న మధ్య సంబంధాన్ని మనం దేవుని వాగ్దానం తెలియజేస్తుంది. దేవుని వాగ్దానము ఎలా ఉంటుందంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అంటే, ఎప్పుడైనా ఒక దుప్పిని కానీ ఒక క్రూర మృగాన్ని ఇంకొక జంతువు వేటాడి అలసిపోయినప్పుడు అది ఆశతో ఉంటుంది. దేనికోసం? నీళ్ల కోసం. అది ఎప్పుడైతే ఆ ఆత్మ దేవుని కోరుకుంటారో, అంటే ఎప్పుడైతే అది ఆశగా నేను బతకాలి అని ఒక మాట అనుకుంటుందో మనసులో, ఆ మాట అనుకున్న తర్వాత అది బతికితే మొదటగా కోరుకునేది ఏంటి అంటే నీళ్ళు. ఆ నీళ్ళు మన దాహాన్ని తీరుస్తుంది. అలాగే దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలోచింపజేసుకుంటే దేవుని వాక్యం మన దాహాన్ని తీరుస్తుంది. అలాగే దాహపడిన వారందరూ కూడా నీళ్ల యొద్దకు రండి అంటే, నీళ్లు దేవుని ద్వారా మనకి మన జీవితానికి కూడా వాగ్దానం తెలియజేస్తుంది. నేను నీకు ఇస్తాను, నేను నీ దాహాన్ని తీరుస్తాను, నువ్వు నా దగ్గరికి రా అని గుండె లోతుల నుంచి చూపించే ఒక అరుపుని దేవుడు సమాధానం కూడా మనకి చెప్పే వాక్యం ఇది. అలాగే మనం ఎవరి కోసం ఈ వాగ్దానం చదవాలి అంటే, మనం ఆత్మీయంగా బలహీనంగా ఉన్నవారి కోసం ప్రార్థన చేయాలి. దేవునితో దాహంతో ఎదురు చూస్తున్న వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలనే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభువు కొరకు జీవించాలనే ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేయాలి. అలాగే ఆత్మీయ దాహంగా మనం ప్రార్థన లోతుగా ప్రేరేపించేందుకు, ఆరాధన గాఢతను కలిగించేందుకు మనం ఆత్మ దేవునికి తప్ప మరొకరు తృప్తి పరచలేడని మనం తెలియజేయడానికి వాగ్దానం, దేవునితో సంబంధాన్ని బలోపేతం చేయడానికి దేవుని వాగ్దానం మనకి మన కుటుంబానికి సదాకాలం జీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని మాటల ద్వారా ఈ వాక్యం మీకు నచ్చినట్టయితే, మీ ఆత్మ దేవుని సముఖాన్ని కోరుతుందా? ఈరోజు దేవుని సమీపించండి. ఇలాంటి ఆధ్యాత్మిక వాక్యాలు రోజు పొందాలనుకుంటున్నారా? సబ్స్క్రైబ్ చేసి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు తెలుసుకోండి. వందనాలు.